హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నంబర్ 97. నువ్వు ఊరుకో సంజన. ఒక ఆడపిల్లతో అలా ప్రవర్తిస్తే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? అసలు మైథిలి విషం తీసుకున్న రోజే వీడిని నిలదీయాల్సింది అంటూ అర్జున్ ఆవేశపడుతుంటాడు. కళ్యాణ్ కాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ని అర్జున్ ఆవేశాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైందిరా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. ఏమైందా? మైథిలితో ఇంకా ఎందుకు పిచ్చి వేషాలు వేస్తున్నావు? తను ఇంటి నుంచి బయటికి పంపించినా నీకు ఇంకా బుద్ధి రాలేదా అంటాడు. ఓ, ఫోన్ చేసిందా అంటాడు నిర్లక్ష్యంగా. అసలు నీ ప్రాబ్లం ఏమిట్రా? ఏ అమ్మాయి చిటికిన వేళ్ళు కూడా టచ్ చేయడానికి ఇష్టపడని నువ్వు మైథిలి వెంట ఎందుకు అలా పడుతున్నావు అని అడుగుతాడు. ఏమో, నాకు కూడా తెలీదు. తనని ఫస్ట్ చూడగానే నాకు అలాంటి అభిప్రాయమే కలిగింది. ఆ అభిప్రాయం ఎప్పటికీ మారదు అంటాడు. రేయ్, నువ్వలా మాట్లాడితే చంపేస్తాను అంటాడు అర్జున్ ఇంకా ఆవేశంగా. కళ్యాణ్ కోపంగా మొహం తిప్పుకుంటాడు. సంజన మౌనంగా వాళ్ళిద్దరి మాటలు వింటుంటుంది. అర్జున్ ఆవేశాన్ని కాస్త తగ్గించుకొని కళ్యాణ్కి దగ్గరగా వచ్చి నచ్చ చెప్పాలని చూస్తూ భుజం మీద చేయి వేసి, ఒక్క ఆడపిల్ల విషయంలో అలా ప్రవర్తించడం తప్పురా. ఇప్పుడైనా మైథిలిని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు. మైథిలి కాళ్ళ మీద పడేనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాను. అప్పుడు బాబుతో కలిసి మీరందరూ కలిసి ఉండొచ్చు అని అంటాడు. ఎందుకు? అప్పుడు బాబు మా ఇద్దరికి సొంతం కావడానికా అంటూ భుజం మీదున్న అర్జున్ చేయిని తీస్తాడు. సొంతమైతే ఏమవుతుందిరా? పెళ్లి చేసుకుంటే ఐశ్వర్య నిలయలో అందరూ కలిసే ఉండొచ్చు కదా అంటాడు. ఇక మాట్లాడుకు అర్జున్. నాకిప్పుడు ఐశ్వర్య నిలయలో ఉండాలని ఏమీ లేదు. ఆవిడ గారిని పెళ్లి చేసుకోవాలని అంతకంటే లేదు. నా జీవితంలో ఉన్నది ఒక గ్రాని అనుకున్నాను. కానీ కొత్తగా ఇప్పుడు బాబు వచ్చాడు. బాబు, గ్రాని ఈ ఇద్దరు మాత్రమే నా సొంత వాళ్ళు. మైథిలి ఇప్పుడైనా అప్పుడైనా నాకు బయటిదే. నువ్వన్నట్టే మేము పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి విడాకుల కోసం కోర్టుకెక్కి బాబుని నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకునేవాళ్ళం. అదే ఇప్పుడైతే బాబు మీద దానికి ఎలాంటి రైట్స్ ఉండవు. బాబు పూర్తిగా నాకు మాత్రమే చెందుతాడు అని అంటాడు. అలా ఎందుకు ఆలోచిస్తున్నావురా? పెళ్ళిళ్ళు చేసుకున్న వారందరూ విడాకులు తీసుకుంటున్నారా అని అడుగుతాడు అర్జున్. పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరూ విడాకులు తీసుకోకుండా కలిసే ఉంటున్నారా అర్జున్ అని తిరిగి అడుగుతాడు కళ్యాణ్. సంజన వాళ్ళ మధ్యకు వస్తూ, అదేంటన్నయ్య అలా అంటున్నావు? ఎవరికో ఏదో అలా జరిగిందని నీకు కూడా అలాగే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు? అర్జున్ నేను పెళ్లి చేసుకొని సంతోషంగా లేమా అని అడుగుతుంది. మీ మధ్య ప్రేమ ఉంది కాబట్టి సంతోషంగా ఉంటున్నారేమో సంజన. కానీ మా మధ్య ప్రేమ లాంటిది ఏమీ లేదు. నేను మైథిలిని ప్రేమించడం లేదు. ఫస్ట్ టైం తను చూసినప్పుడు తన మీద నాకు కలిగింది వ్యామోహం మాత్రమే. దీనికి నేను ప్రేమ అని పేరు పెట్టను. మైథిలి కూడా ఒకప్పుడు నన్ను ప్రేమిస్తున్నాను అనుకుంది. కానీ అది ప్రేమ కాదు. తనకి కూడా నా మీద ఒకలాంటి ఆకర్షణ మాత్రమే. ఆ ఆకర్షణని పెళ్లి పేరు చెప్పి అన్ని హక్కులతో నన్ను పొందాలనుకుంది. నేను పెళ్లి లేకుండా పొందాలనుకున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇదే. కాకపోతే నేను తను మాత్రమే కావాలని ఒకే మాట మీద ఉన్నాను. కానీ తను మాత్రం నేను కాకపోతే ఆ మోహన్ అని ఆప్షన్ పెట్టుకొని రెడీగా ఉంది. నిజంగా నన్ను ప్రేమించేదే అయితే నా స్థానంలోకి ఆ మోహన్ తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటుంది? పంతం కోసం పోయి నా వేలుకున్న ఉంగరాలు, ఫోన్ కూడా తీసుకొని నన్ను కట్టు బట్టలతో ఎందుకు పంపిస్తుంది? నేను ఎక్కడో దగ్గర ఉంటున్నానులే అని ఊరుకోకుండా మీ ఇంటి నుంచి కూడా నన్ను పంపించాలని ఎందుకు చూస్తుంది? నిజంగా తన మనసులో నా మీద ఉన్నది నిజమైన ప్రేమే అయితే ఇలా ఎందుకు చేస్తుంది అని అడుగుతాడు. మైథిలిది ప్రేమ కాదు, ఆకర్షణ అని నువ్వు పొరపాటుగా అనుకుంటున్నావేమో అన్నయ్య. నువ్వు చేసిన దానికి నీ మీద కోపంతో ఇలా ప్రవర్తిస్తుందేమో కదా అంటుంది సంజన. సరే, నీ దారికే వస్తాను సంజన. ఒకప్పుడు మైథిలి నా మీద ప్రేమతో నన్ను కావాలనుకుంది. ఇప్పుడు మా ఇద్దరికి చెడేసరికి నా మీద పంతంతో సాధించాలనుకుంటుంది. అదే మేమిద్దరం ఆల్రెడీ పెళ్ళి అనే బంధంలో ఉండి ఉంటే ఈ పాటికి విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగేవాళ్ళం కదా. అప్పటికి ఇప్పటికీ మేము విడిపోవటానికి కారణాలు వేరవుతాయేమో,
కానీ విడిపోవడం ఖచ్చితంగా జరిగేది. నిజమైన ప్రేమ లేని చోట పెళ్లి బంధం నిలబడదు. అలా అని తను నా మీద చూపించేది నిజమైన ప్రేమ కాదని తనని ఏమీ తప్పుపట్టడం లేదు. నా మనస్తత్వానికి తను నన్ను ఆ మాత్రం ఆకర్షించటమే ఎక్కువ అనుకుంటా. ఇక నేను తన మీద చూపిస్తుంది వ్యామోహం మాత్రమే. వ్యామోహానికి పవిత్రమైన ప్రేమ అనే పేరు పెట్టొద్దు. అర్జున్ నన్ను మైథిలిని పెళ్లి చేసుకోమంటున్నాడు. కానీ ప్రేమ లేని ఈ పెళ్లి బంధంలో పడి మైథిలితో శాశ్వతంగా విడిపోలేను. బంధం లేకపోతేనే అప్పుడప్పుడు మేము గొడవలకి పంతాలకు పోయినా మళ్ళీ తిరిగి కలుస్తామనే నమ్మకం ఉంటుంది. కానీ పెళ్లి బంధంలో విడిపోతే కలుస్తామనే నమ్మకం లేదు. ఇప్పుడు చూడు, గ్రాని ఉంది. అప్పుడప్పుడు గ్రానికి నాకు గొడవలవుతాయి. కానీ తెల్లారిపాటికి ఇద్దరం కలుస్తాము. ఇదిగో అర్జున్ ఉన్నాడు. మైథిలి మాట విని నన్ను బయటికి పంపించడానికి రెడీ అయి బ్యాగ్ విసిరాడు. ఇప్పుడు ఆ బ్యాగులో ఏముంటుందో చూడు అంటూ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇప్పుడు ఆ బ్యాగ్ ఎందుకు చూడటం అంటాడు అర్జున్. కళ్యాణ్ ఆ బ్యాగుల నుంచి బట్టల మధ్యలో ఉన్న డబ్బులు తీసి చూపిస్తూ, ఇదిగో మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అంటూ డబ్బులు సంజనాకి చూపిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకమైన స్నేహానికి సంజన ఆశ్చర్యంగా చూస్తుంటుంది. వీడు నా బ్యాగ్ విసిరేయటం కాదు, నా మెడ పట్టుకొని బయటికి గెంటినా రేపు మా స్నేహం మళ్ళీ కలుస్తుందనే పూర్తి నమ్మకం ఉంది సంజన. ఇక ఆర్య శ్రేయాని ఏదో అన్నానని నాతో కొన్ని నెలలు మాట్లాడమే మానేశాడు. కానీ వాడి ప్రాణం మీదకి వచ్చేసరికి నేను ఆగ మేఘాల మీద వెళ్ళి వాడిని కాపాడుకున్నాను. అంటే మా మధ్య మాటలు లేకపోయినా ఆ స్నేహం విడిపోదని అప్పుడు అర్థమైంది. కానీ పెళ్లి బంధం అలా కాదు. విడిపోయే వరకు వచ్చిందంటే ఇక ఆ జంటకి విడిపోయే వరకు మనశ్శాంతి ఉండదు. స్నేహబంధం విడిపోతే కలుస్తుందేమో కానీ పెళ్లి బంధం విడిపోతే కలవడం కష్టం. ఒకవేళ సర్దుకుపోయి ఆ బంధాన్ని అతికించుకోవాలనుకున్నా అప్పుడప్పుడు నెర్రలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే పెళ్లి చేసుకొని మైథిలిని శాశ్వతంగా దూరం చేసుకునే కంటే పెళ్ళి కాకుండానే తనకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. ఇది మీకు స్వార్థంగా కనిపించవచ్చు, తప్పుగా అనిపించవచ్చు, నా పిచ్చితనం అనిపించవచ్చు, ఇంకా నా మెంటల్ అనిపించవచ్చు. కానీ తన విషయంలో నా నిర్ణయం మాత్రం ఎప్పటికీ మారదు అని చేతిలో ఉన్న డబ్బులు అర్జున్ చేతిలో పెట్టి బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తుంటాడు. అన్నయ్య ఆగు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండు అని సంజన బ్యాగ్ గుంజుకోబోతుంటే, వద్దు సంజన, నేను ఇక్కడ కూడా ఉండకూడదని ఆవిడ గారు ఆర్డర్ వేశారు. మీ ఆయన గారు అది ఫాలో అయ్యారు. ఆవిడ గారు కోరుకున్నట్టే నేను మీ ఇంటి నుంచి కూడా వెళ్తాను అంటూ వెళ్తుంటాడు. కానీ అర్జున్ వెళ్తున్న కళ్యాణ్ని పట్టించుకోకుండా కళ్యాణ్ మాటలకు పూర్తి ఆలోచనలో పడిపోయి చూస్తుంటాడు. అన్నయ్య వెళ్తుంటే పట్టించుకోవేంటి అర్జున్ అని అర్జున్ని కదిలిస్తుంది సంజన. అర్జున్ తేరుకొని చూసేటప్పటికే కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి, వాడు నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడులే సంజన, కానీ వాడి మాటలే నాకు విచిత్రంగా ఉన్నాయి అని అంటాడు. ఏమంటున్నావు అర్జున్? నాకైతే అన్నయ్య మాటలు ఏం అర్థం కాలేదు అని అంటుంది. నాకు అర్థమైంది. మైథిలి ప్రేమలో నిజం లేదని నమ్ముతున్నాడు. మైథిలిని పెళ్లి చేసుకుంటే రేపేదైనా తేడాలు వచ్చి విడాకులతో శాశ్వతంగా తనతో విడిపోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నాడు అంటే వాడిలో కూడా మైథిలి మీద ప్రేమ అనే ఫీలింగ్ కలుగుతున్నట్టే కదా అర్థం. అది వీడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మైథిలిది నిజమైన ప్రేమ అని నమ్మిన రోజు వీడు మైథిలి మనసులో స్థానం ఇచ్చి గుండెల్లో పెట్టుకుంటాడు. అప్పటి వరకు వీడు మైథిలి గురించి ఇలాగే ఆలోచిస్తుంటాడు. అంటే వీడిని మార్చాలంటే అది కేవలం మైథిలి వల్లనే అవుతుంది. కానీ మైథిలి వీడు చేసిన పనులకు గాయపడిన మనసుతో వీడి మీద ప్రేమను వదిలేసి పంతంతో రగిలిపోతుంది. ఏంటో పంతానికి పోయి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం చేసుకుంటారేమోనని భయంగా ఉంది సంజన అంటాడు బాధపడుతూ. మైథిలి ఆఫీస్ నుంచి బయలుదేరి రాజేశ్వరి ఇంటికి వెళ్తూ, కాస్త త్వరగా పోనివి డ్రైవర్ అంటుంది, త్వరగా తన వాళ్ళని చూడాలనే ఉద్దేశంతో. అలాగే మేడం అంటూ డ్రైవర్ స్పీడ్ పెంచుతాడు. కొద్దిసేపటికి ఇంటికి చేరుకొని డోర్ నాక్ చేస్తుండగా సూర్య వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా సూర్య కలలో సంతోషం కనిపిస్తూ, అక్క నువ్వా? అమ్మా, మైథిలి అక్క వచ్చింది, త్వరగా రా అంటూ కేకలు వేస్తాడు. కిచెన్లో ఉన్న రాజేశ్వరికి
సూర్య కేకలు వినపడగానే సంతోషంతో చేస్తున్న పని కూడా వదిలేసి బయటికి వచ్చేసరికి సూర్య మైథిలిని అల్లుకుపోయి గొప్పింటి వాడిలా కనిపిస్తున్నావక్క అంటాడు. మైథిలి నవ్వి నేనెంత గొప్పింటి దాన్నైనా మీ అక్కనేరా అంటూ తమ్ముణ్ణి దగ్గరకు తీసుకుంటుంది. రాజేశ్వరి కూడా మైథిలిని అలా చూసి సంతోషపడుతూ అమ్మ మైథిలి అంటూ దగ్గరికి వస్తుంది. అమ్మ అంటూ మైథిలి వెళ్ళి తల్లిని హగ్ చేసుకుంటుంది. మైథిలిని అలా చూసి రాజేశ్వరి మురిసిపోతూ నువ్వు ధనవంతులు ఇంటనే పుట్టి ఉంటావని మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఇప్పుడు అదే నిజమైంది అని అంటుంది సంతోషపడుతూ. అవునమ్మా, నీ నమ్మకమే నిజమైంది. నా కన్నవాళ్ళు నన్ను కాదనుకొని వదిలేశారనుకున్నాను, కానీ నన్ను బతికించడం కోసమే నా కన్న తల్లి నన్ను వదిలేసిందని అసలు ఊహించలేకపోయాను. ఈరోజు ప్రాణాలతో ఉండి నేను నా ఐశ్వర్య ఇంటికి తిరిగి వెళ్ళానంటే దానికి అసలు కారణం మీరేనమ్మా. మీరు ఆ రోజు నన్ను చూసి ఉండకపోతే ఆ భుజంగరావు మా అమ్మని నాన్న చంపినట్టే నన్ను కూడా చంపేసేవాడు అంటుంది బాధగా. పోనీలేమ్మా, ఇప్పుడైనా నీ కన్నవాళ్ళు ఎవరనేది నీకు తెలిసింది, రా కూర్చో అంటూ మైథిలిని కూర్చోబెట్టి ఏం తీసుకుంటావు చెప్పు అని అంటుంది. అమ్మా ఏంటిది, నన్నేదో పరాయి దానిలా చూస్తున్నావేంటి అంటుంది ఆశ్చర్యంగా. రాజేశ్వరి నవ్వుతూ నువ్వు నాకిప్పుడు పరాయి దానివే కదమ్మా అని అంటుంది. అమ్మా అలా మాట్లాడితే ఊరుకోను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. అది నా విషయంలో బాగా రుజువైంది. నేను మీ కూతురు కాకపోయినా నేను మీ కన్న కూతురు కాకపోయినా అంతకంటే ఎక్కువగానే చూసుకున్నారు. ఇప్పుడు మీరు నన్ను పరాయి దాన్ని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నేను ఎప్పటికీ ఈ ఇంటి అమ్మాయినే, మీ కూతుర్నే అని అంటుంది. ఆ మాటలకి రాజేశ్వరి మనసులో అలుముకున్న అనుమానాలు పోయి సంతోషపడుతుంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.